సాధించుకుందాం వర్గీకరణ సాధించుకుందాం జై మాదిగా జై మాదిగా జై మాదిగా లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం ప్రాణాలైనా అర్పిస్తాం వర్గీకరణ సాధిస్తాం 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 జడు వీడెవ్వడు విషయంలో సహకరిస్తున్న మీడియా మిత్రులకు అదేవిధంగా కోర్టులకు ఉన్న తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టుకు మా యొక్క అంబేద్కర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ అయినటువంటి అక్బర్ గారికి మా యొక్క మాదిగల తరఫున రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణపై మాదిగలు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్న తరుణంలో 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అన్ని రాష్ట్రాలకు మా యొక్క జోక్యం కలగజేసుకోకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కలుగజేస్తూ అధికారాలు ఇవ్వడం జరిగింది. దీనిని కొందరు స్వార్థపూరిత నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తూ ఈరోజు దీనిని కుక్కలు చింపిన విస్తారాకులాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కావున దయచేసి ఏకసభ్య కమిషన్ గారికైనా సుప్రీంకోర్టుకైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా మా తరపున మాదిగల తరపున తెలియజేయడం ఏమనగా జనాభా దామాష ప్రకారం కాకుండా మా యొక్క ఆర్థిక స్థితిగతులు మా యొక్క పల్లెల్లోకి వచ్చి మా జీవన విధానాలు వ్యతిరేకిస్తున్న వారి జీవన విధానాలు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు వారి యొక్క వేసుకుంటున్న బట్టలు వారు నివసిస్తున్న ఇల్లు వాళ్ళు వాడుతున్న కారు మేము వాడుతున్న వస్తువులు రెండోది మా యొక్క ఉపకులాలైనటువంటి 57 ఉపకులాలు ఎక్కడెక్కడ జీవనం సాగిస్తున్నాయి వారి యొక్క జీవన స్థితిగతులు ఏంటి ఒక్కసారి మీ కళ్ళారా చూడండి. అప్పుడు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మేము మా తరపున మా మాదిగల తరపున 100% మేము సంఘీభావంగా మేము మీకు మద్దతుగా మేము వస్తాం. మీరిచ్చే తీర్పు ఒకవేళ వ్యతిరేకమైనట్టు మీకు అనిపిస్తే ఆ రోజున మా మాదిగలందరూ ఏకతాటిపై వచ్చి మీకు మద్దతుగా పలుకుతామని చెప్పి తెలియజేయడం కోరుతున్నాను.